విద్యార్థికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు జరిగే వెబ్ కౌన్సిలింగ్ కి స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? ముఖ్యంగా తీసుకోవాల్సిన ఫస్ట్ నోటిఫికేషన్ క్లియర్ గా చదవాలండి. ఈ కౌన్సిలింగ్ గురించి ఇచ్చిన నోటిఫికేషన్ క్లియర్ గా చదవాలి. ఆ పద్ధతిని పాటించి అదే ప్రకారంగా ముందు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవడము, తర్వాత ఆప్షన్స్ ఎక్సైజ్ 2,30,000 వచ్చింది సార్ ఎస్సీ కేటగిరీ. అయితే ఎంసెట్ లో మాకు 35 అయినా వచ్చినాయి సార్. మేము కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్లా కాదా అని. అంటే క్వాలిఫై అయినారు కదండి, ఎంసెట్ లో క్వాలిఫై అయినారు కదా. నాట్ క్వాలిఫైడ్ అని ఇచ్చాడు సార్ ర్యాంక్ కార్డు పైన. మరి నాట్ క్వాలిఫైడ్ అంటే ఎలిజిబిలిటీ ఉండదండి. క్వాలిఫై అయిన వాళ్ళకే కౌన్సిలింగ్ ఉంటుంది. అయినా మీరు ఒకసారి కనుక్కోండి, మరి కన్సర్న్ అథారిటీకి ఫోన్ చేసి. కౌన్సిలింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అండి. ఓకే సార్. ఇంకో ర్యాంక్ ఉంది సార్, చెప్పండి. బైపీసీ స్ట్రీమ్ సార్ 24,000 వచ్చింది సార్. ఏది వస్తుంది? బైపీసీలో 24,000 అంటే కష్టమేనండి, చెప్పడం కష్టమేనండి. ఖచ్చితంగా ఏదొస్తుందని చెప్పడం కష్టము. మీరు ఒక పని చేయండి, మీకు వెబ్సైట్లో ఒకటి webcampus.com అని ఉంటుందండి. ఇంటర్నెట్లో webcampus PUZ webcampus.com అని ఉంటుంది. దాంట్లో మీ ర్యాంక్ను కొడితే మీకు పాసిబుల్ ఏదన్నది తెలుస్తుందండి. అంటే ఏజీటీసీ అగ్రికల్చర్ రావచ్చు సార్? రావచ్చండి, రావచ్చు, వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ రామోజీ. అయితే కృష్ణమూర్తి గారు ఈ వెబ్ కౌన్సిలింగ్ గురించి స్టూడెంట్స్ కి తెలియజేసే విధానాలు, వాళ్ళకి ఏమైనా ఎడ్యుకేట్ చేయడానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తారా ప్రభుత్వం వాళ్ళు? ప్రాసెస్ ఏంటండి మీరని చెప్తే? అంటే హెల్ప్ లైన్స్ ఉన్నాయండి, ఒక 50 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, త్రూఅవుట్ ద స్టేట్. స్టూడెంట్స్ ఆ హెల్ప్ లైన్స్కి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, సర్టిఫికేట్స్ వెరిఫికేషను. ఆ టైంలో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నివృత్తి చేసుకోవచ్చండి. ఓకే, ఆ హెల్ప్ లైన్స్ స్టూడెంట్స్ కు హెల్ప్ చేయడం కోసమని నిర్దేశించారు. అంటే ఏ ప్లేస్ లో పెట్టారు హెల్ప్ లైన్స్? డిఫరెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాయండి. చాలా మటుకు పాలిటెక్నిక్ కాలేజ్ లో, డిగ్రీ కాలేజ్ లో, ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్. ముందుగా వెళ్తే వాళ్ళు ఏ విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చెప్తారు. ఎటు వెళ్ళాలి, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళకున్న డౌట్స్ కూడా అడిగితే బెటర్ అండి. అయితే ఇప్పుడు రంగనాథరావు గారు ప్రకాశం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు, చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మా బాబుకి 263 ర్యాంక్ వచ్చిందండి ఎంసెట్ లో. ఓకే. మా బాబుకి జేఎన్టీయూ ఉస్మానియాలో ఈసీఈ కావాలనుకుంటున్నాడు, వస్తుందా సీటు? లేకపోతే ఏ కాలేజ్ బెస్ట్? అంటే యూనివర్సిటీ కాలేజెస్ బెస్ట్ అండి. మీరు అన్నట్టు జేఎన్టీయూ ఉస్మానియా బెటర్ అండి. జనరల్ కేటగిరీనా? మాది వచ్చేసరికి నాన్ లోకల్ అవుతుందండి. ఉస్మానియా ప్రకాశం జిల్లా అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా. మీకు అక్కడ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చేరేస్తారు, బెస్ట్ అంటారా? ఏమండి? ఇప్పుడు మా బాబు ఏంటంటే ఈ సిబిఐటి, ఇప్పుడు జేఎన్టీయూ ఉస్మానియా రాకపోతే థర్డ్ ఆప్షన్ కింద సిబిఐటి పెట్టాలనుకుంటున్నాడు. బాగానే ఉంటుందండి. ఇప్పుడు అంటే సిబిఐటి బెస్ట్, ఆంధ్ర యూనివర్సిటీ బెస్ట్, ఈ రెండింటిలో ఏది బెస్ట్ సార్? అలా చెప్పడం కష్టం అండి. తను ఏదైనా పర్లేదు. ఓకే సార్. మీకు ఎగ్జాక్ట్ గా తెలియాలంటే నేను ఇప్పుడు చెప్పాను ఒకటి, webcampus.com అని ఒకటి ఉందండి. దాంట్లో కొడితే మీకు రఫ్ గా ఐడియా వస్తుంది. లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి ఐడియా వస్తుందండి. ఆల్రెడీ మా దగ్గర లిస్ట్ ఉంది సార్. ఓకే ఓకే, దాని ప్రకారం సిబిఐటీలో లాస్ట్ ఇయర్ ఈసీఈకి 700 ర్యాంక్ వరకు వచ్చింది. మా బాబుకి వస్తుందా అంటే నాన్ లోకల్ కింద ఉన్నాడు కదా, వస్తా రాదా అనే డౌట్. నాన్ లోకల్ లో మరి 15% ఉంటుంది కదండి నాన్ లోకల్ వాళ్ళకు. అదే సార్. కాబట్టి మీ ఏరియాలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. అంటే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ బెస్ట్ అంటారా? మంచిదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఈక్వలెంట్ ఇక్కడదండి, ఏం ప్రాబ్లం లేదు మీకు. థ్యాంక్ యూ రంగనాథరావు గారు. అయితే అమూల్య కాలర్, ఇంకో కలర్ లైన్ లో ఉన్నారండి. అమూల్య గారు చెప్పండి. అమూల్య గారు మాట్లాడండి, చెప్పండి. అమూల్య గారు, కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. ఓకే అండి, ఫోన్ కట్ అయింది. సరే కృష్ణమూర్తి గారు, డాక్యుమెంట్స్ అది అన్నారు, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటారు వెరిఫికేషన్స్ కి? ముఖ్యంగా పట్టుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ మెయిన్ గా అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు ఎంసెట్ హాల్ టికెట్ అండి, అలాగే ఎంసెట్ ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, బోనఫైడ్ సర్టిఫికెట్స్,
మెయిన్గా లోకల్ క్యాండిడేట్స్ కోసం బోనఫైడ్ సర్టిఫికెట్స్ స్కూల్ది, Okay. అలాగే కాలేజ్ది బోనఫైడ్ సర్టిఫికెట్స్, అలాగే స్పెషల్ కేటగిరీలో వాళ్ళు రిజర్వేషన్ సర్టిఫికెట్స్, Okay. స్పోర్ట్స్ కోటా కానివ్వండి, ఎన్సీసీ, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇలాంటివి తీసుకెళ్ళాలి. అలా వివరాలన్నీ ఇచ్చారండి, నోటిఫికేషన్లో డీటెయిల్గా ఉన్నాయి. Okay. మామూలుగా అయితే నోటిఫికేషన్ నెట్లో చూడొచ్చును. Okay. అవే నోటిఫికేషన్ కాపీస్ కూడా ఈ 16th తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పెడుతున్నారండి. హెల్ప్ లైన్ ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్లలో అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్లో అవి పెడుతున్నారు అనమాట. అంటే వెబ్కు ఇంటర్నెట్కు యాక్సెస్ లేని వాళ్ళు డైరెక్ట్గా కాపీస్ను కూడా తీసుకొని చదవచ్చండి నోటిఫికేషన్. ఓకే అండి. ఇంకో కలర్ దీప్తి గుంటూరు నుంచి మీతో మాట్లాడడానికి ఉన్నారు. దీప్తి గారు చెప్పండి. సార్ పాపకి దేంట్లో ఏ కోర్స్ అయితే బాగుంటుంది సార్? ర్యాంక్ ఏది వచ్చిందండి? 51,000 వచ్చిందండి. కోర్స్ అంటే తన ఇంట్రెస్ట్ను బట్టి చేర్పించాలండి. ముఖ్యంగా ఒక కోర్సు బాగుంటుంది, ఒకటి బాగాలేదు అంటే ఏమీ లేదు. తనకు ఆసక్తి దేంట్లో ఉంటే ఆ కోర్సు ఎంచుకోవడం బెటర్ అండి. కానీ ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం చాలా మట్టుకు విద్యార్థులు ఈసీఈ ప్రిఫర్ చేస్తున్నారు. అవును సార్. ఈసీఈ దొరికితే చేర్పించవచ్చండి. నెక్స్ట్ ఏమండి? నెక్స్ట్ అని చేయించవచ్చండి. ఏదైనా తీసుకోవచ్చండి కోర్సు తన ఇంట్రెస్ట్ను బట్టి. ట్రిపుల్ బాగానే ఉంటుంది. అలాగే కొందరు ఇప్పుడు కంప్యూటర్స్ ఏదో డౌన్ అయింది, కంప్యూటర్ బాగాలేదు అన్న ఇంప్రెషన్లో ఉన్నారు. అది రాంగ్ అండి. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ పరిస్థితులు మారుతాయి, ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి కంప్యూటర్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా తీసుకోవచ్చండి. ముఖ్యంగా ఇది స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని కోర్సు నిర్ణయించుకోవడం మంచిది. అంటే కెమికల్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంది సార్? బాగుంటుందండి. కెమికల్ ఇంజనీరింగ్ కూడా బాగానే ఉంది. ఫ్యూచర్ తీసుకోవచ్చండి. తనకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవచ్చండి. ఇప్పుడు 51,000 కి ఎంసెట్ కౌన్సిలింగ్ లో ర్యాంక్ వస్తుందా? ఇది సీట్ వస్తుందా సార్? వస్తుందండి. కౌన్సిలింగ్ కన్వీనర్ కోటాలో సీట్ వస్తుంది. కాకపోతే మీరు అనుకున్న కాలేజీలో రావచ్చు, రాకపోవచ్చు అండి. ఏ రీజన్ కింద వస్తారు మీరు? ఓసీనండి. ఓసీ అంటే ఊయునా? ఆంధ్ర యూనివర్సిటీ. అదే అక్కడ లోకల్ గా ఉన్న మంచి కాలేజెస్ చూసుకోవచ్చండి. మీరు వస్తుందండి తప్పకుండా. కన్వీనర్ కోటాలో సీట్ వస్తుంది. మెయిన్ బెస్ట్ ఈసీ అంటారు. ఎక్కువ మంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆప్ చేస్తుంది ఈసీనండి. ఎక్కువ డిమాండ్, ప్రస్తుతానికి ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సు ఈసీనండి. ఓకే సార్. అదే కనుక్కున్నా. అదే అంటే ఏది కన్వీనియంట్ గా ఉంటది, ఏది బాగుంటుందో తెలియక, చదువు సంగతి తెలియక నేను కాల్ చేశాను సార్. పర్వాలేదండి. ఈసీఈ, కంప్యూటర్స్, ట్రిపుల్ మీరు అన్నట్టు కెమికల్ ఏదైనా తీసుకోవచ్చండి. తనకి ఇంట్రెస్ట్ లేకుంటే ఆ కోర్సుకు మట్టుకు తీసుకోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ దీప్తి గారు. అయితే ఇంకో కలర్ మనోజ్ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారండి. మనోజ్ గారు చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి. సార్ మా బాబుకి 7,721 వచ్చింది. సార్ మాకు యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉన్నాయి సార్? జనరల్ కేటగిరీనానండి? సార్ బీసీడీ సార్. రావచ్చండి, వస్తుంది. అంటే ఒక పర్టికులర్ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ రాకపోవచ్చును, కానీ వచ్చే ఛాన్స్ ఉందండి. సివిల్ అయితే డెఫినెట్గా రావాలండి. ఈసీఈ సార్? ఈసీఈ కష్టమేమో అండి. యూనివర్సిటీ కాలేజెస్లో ఈసీఈ రావడం కష్టం అండి. ఓకే, థ్యాంక్ యూ మనోజ్ గారు. అయితే నిజామాబాద్ నుంచి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారని చెప్పండి. మాట్లాడండి. హలో సార్, మా పాపకు చెప్పండి. 1,74,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే. సో మేమేంటంటే మేము హైదరాబాద్ లో ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నామండి. ఓకే. సో మాకు ఏదంటే ఆ ర్యాంక్ బట్టి ఏ ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది ఒకటి. ఇంకొకటి కాలేజెస్ బెస్ట్ అంటే ఈ లేడీస్ కోటా ఉన్న కాలేజెస్ ఏమన్నా ఉంటే కొంచెం చెప్తారండి. లేడీస్ కోటా అంటే ప్రతి కాలేజీలో ఉంటుందండి. నార్మల్గా కొన్ని ఎక్స్క్లూజివ్ గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో కూడా చేర్పించవచ్చండి. ముఖ్యంగా ఆ ర్యాంక్ కంటే మీకు కొంచెం సిటీ అవుట్స్కట్స్లో, సిటీ నుంచి కాస్త దూరంగా ఉన్న కాలేజెస్లో వస్తుందండి. అలాగే కొత్తగా స్టార్ట్ అయిన కాలేజెస్లో వచ్చే ఛాన్స్ ఉందండి. మాకు ఏదైనా అడ్రస్ చెప్తారండి? అంటే మేము కొత్త కదా. కాలేజెస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు లిస్ట్ బ్రౌజ్ చేయండి. చేవేళ్లలో 1-2 స్టార్ట్ అయినాయి ఈ మధ్యలో కొత్తగా. అలాగే సిటీలో కూడా ఒకటి స్టాన్లీ కాలేజ్ అని లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిందండి. అది బాగానే ఉంటుంది. వస్తే కొత్త కాలేజీ కానీ బాగుంటుందండి. కొత్త కాలేజీలలో ఎక్కువ అవకాశం ఉందండి. మీరు కాలేజ్ బ్రౌజ్ చేయాలి నేమ్స్. అంటే అన్ని కాలేజ్ నేమ్స్ గుర్తుండవు. ఓకే అండి, థ్యాంక్ యూ నరసింహ గారు. అయితే అబ్దుల్ రషీద్ నిర్మల్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రషీద్ గారు చెప్పండి.
సార్ మా పిల్లోడు చెప్పండి. ఎంసెట్ ర్యాంకు 1,50,000 దాకా వచ్చింది సార్. ఓకే. వాడు ఇది మెకానికల్ తీసుకోవాలంటున్నాడు. కౌన్సిలింగ్ లో రావచ్చు సార్? వస్తుందండి, రావచ్చండి, కానీ కొంత మేము మైనార్టీ బీసీ కింద వస్తాం సార్. ఓకే, కొంత రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ ఉందండి. కాలేజ్ మట్టుకు కాస్త దూరం కాలేజీలోనే ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంత సిటీ నుంచి అవుట్స్కట్స్ లో ఉన్న కాలేజీలు లేకుంటే కొత్తగా స్టార్ట్ అయిన కాలేజెస్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ కు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు. కొత్త కాలేజ్ అయినా కూడా కొంచెం తక్కువనేనండి. అంటే మెకానికల్ బ్రాంచ్ అన్ని కాలేజెస్ లో లేదండి. ఓకే, థ్యాంక్ యూ అబ్దుల్ రషీద్ గారు. అయితే ఇంకో కాలర్ వైష్ణవి నిజామాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. వైష్ణవి గారు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నాకు 67,873 ర్యాంక్ వచ్చింది. ఓకే. నాకు ఏ కాలేజ్ లో, మేము ఓయూ రీజన్ కి చెందుతామండి. ఓకే. మాకు ఏ కాలేజ్, ఏ బ్రాంచ్ అయితే బాగుంటది గర్ల్స్ కి? తర్వాత ఈసీఈ వస్తుందా రాదా, లేకుంటే మెకానికల్ వస్తుందా రాదా చెప్పండి. ఈసీ మెకానికల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈసీఈ కష్టమేనేమోనండి. లేకుండా సీట్ రావాలండి మాకు. అంటే మీరు రూరల్ ఏరియా, ఇప్పుడు నిజామాబాద్ అన్నారా? మీరు ఎక్కడి నుంచి? నిజామాబాద్ నుంచా? నిజామాబాద్ నుంచి. మీరు అది మీ నిజామాబాద్, కరీంనగర్ అక్కడ రూరల్ ఏరియాలో వెళ్ళదలుచుకుంటే రావచ్చండి, ఛాన్స్ ఉంది. కానీ సిటీలో మట్టుకు ఈసీ వచ్చే ఛాన్స్ తక్కువనండి. థ్యాంక్ యూ వైష్ణవ్ గారు. ప్రసాద్ రాజు గారు ఏలూరు నుంచి ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి. ప్రసాద్ రాజు చెప్పండి. నమస్తే అండి. నమస్తేనండి, చెప్పండి. మా అబ్బాయి ఎంసెట్ లో ర్యాంక్ రాలేదండి అసలు ఏమి. ఇంటర్మీడియట్ లోనూ 58% వచ్చింది. ఓకే. ఏమన్నా మెకానికల్ ఛాన్స్ ఉందండి? సీట్ దొరికే ఛాన్స్ ప్రైవేట్ కోటాలోను? 60% రావాలనుకుంటానండి. 60% కంపల్సరీ. లాస్ట్ ఇయర్ వరకు అయితే ఇంటర్మీడియట్ లో కూడా 60% కంపల్సరీ ఉండింది రూలు. ఎంసెట్ రాయకున్నా కూడా 60% కంపల్సరీ ఉండింది. అయినా మీరు ఒకసారి కాలేజ్ మేనేజ్మెంట్ ను కన్సల్ట్ చేయండి. అంటే కొంత రూల్స్ మారుతుంటాయి ఇయర్ టు ఇయర్ అనమాట. 58 అంటున్నారు కాబట్టి అవునండి, ఏదైనా కాలేజీలో మేనేజ్మెంట్ కోటా కింద కన్సల్ట్ చేయండి, వాళ్ళు చెప్తారండి. ఎలిజిబిలిటీ లేదా ఉందా అనేది వాళ్ళు చెప్తారండి మీకు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ రాజు గారు. అయితే నర్సరావుపేట నుంచి చాడేశ్వరరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. చాడేశ్వరరావు గారు చెప్పండి. సార్, నాకు ఎంసెట్ లో 47,608 వచ్చింది సార్. ఓకే. అదే దాని నుంచి మా ఏరియాలో ఏ కాలేజ్ వస్తాయి కొంచెం చెప్పగలరు సార్? అంటే మీకు ఏ బ్రాంచ్ కావాలన్నది కూడా మీరు నిర్ణయించుకోవాలండి ఫస్ట్. ఈసీ తీసుకున్నామని అనుకుంటున్నాను. అదే మీరు ఈసీ అనుకుంటే లాస్ట్ ఇయర్ ట్రెండ్ ఏముందన్నది మీరు అబ్జర్వ్ చేయండి. వెబ్సైట్ లో ఒకటి ఉంది, webcampus.com అని. ఆ సైట్కి వెళ్ళి మీరు మీ ర్యాంక్, మీకు కావలసిన బ్రాంచ్, కేటగిరీ కొడితే మీకు రఫ్ గా ఐడియా వస్తుందండి. అది కరెక్ట్ గా వర్కౌట్ కాకపోవచ్చు కానీ ఇంచుమించు మీకు ఐడియా వస్తుంది. సార్, నాకైతే యాక్చువల్ గా మెకానికల్ తీసుకోవాలని కోరిక. మెకానికల్ వస్తుందండి. ఈసీఈ కంటే మీకు మెకానికల్ వచ్చే. చెప్పండి. పేరెంట్స్ అయితేనేమో ఈసీ తీసుకోమంటున్నారు. మీ ఇష్ట ప్రకారం తీసుకోవాలి. పేరెంట్స్ మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని, ఇప్పుడు వాళ్ళు ఈసీ ఎందుకు తీసుకోమంటున్నారో వాళ్ళు చెప్తారు, మీరు మెకానికల్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో మీరు చెప్పి కన్విన్స్ చేయాలి పేరెంట్స్ను. ఏదేమైనా చివరకు మీ ఇంట్రెస్ట్ ప్రకారమే తీసుకోవాలి, కానీ పేరెంట్స్కు ఇంట్రెస్ట్ అని చెప్పి మీకు ఆసక్తి లేని బ్రాంచ్లో మీరు చేరితే తర్వాత ఇబ్బందులు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ చాడేశ్వరరావు గారు. ఇంకో కాలర్ వెంకటేష్ గారు ఒంగోలు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారండి. వెంకటేష్ గారు చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, మా బాబుకి 1,23,033 వచ్చింది సార్. బీసీ సార్. ఓకే. ఎక్కడ రావచ్చు సార్? మా కన్వీనర్ కోటాలో రావచ్చా, లేకపోతే ఎక్కడ సార్? వస్తుందండి, కన్వీనర్ కోటాలో సీట్ అయితే వస్తుంది, కానీ సరిగ్గా ఒకటే కాలేజు, ఒకటే పర్టికులర్ బ్రాంచ్ అంటే రాకపోవచ్చు అండి. మాకు ఒంగోలు సిటీలో ఛాన్స్ ఉంటుంది సార్? కొంచెం ఛాన్స్ తక్కువనేనండి. మీరు బ్రాంచ్ ఏది కావాలో ముందు నిర్ణయించుకోండి. బ్రాంచ్ గురించి పర్టికులర్ లేకపోతే మీరు ఏ కాలేజ్ అయినా మంచి కాలేజు నిర్ణయించుకుంటే దాంట్లో చేరొచ్చండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అయితే ఇంకో కాలర్ మీతో మాట్లాడడానికి రత్నం గారు ఫోన్ లైన్ ఉన్నారు వైజాగ్ నుంచి. రత్నం గారు చెప్పండి.
సార్ నమస్తే సార్. నేను మా పాప లక్ష ఎంతమ్మా 77,000 వచ్చింది సార్. అంటే 1,75,000 లేదు సార్, ఓన్లీ 77,000. ఓకే ఓకే. ఇంజనీరింగ్ ది ఇక్కడే వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. అదే ఏ గ్రూప్ తీసుకుంటే మంచిదని సార్. అంటే గ్రూప్ తన ఇంట్రెస్ట్ ప్రకారం చూస్ చేసుకోవాలండి. జనరల్ ట్రెండ్ అంటే ఇప్పుడు ఈసీ ఎక్కువ తీసుకుంటున్నారు. కొంచెం 75,000 ర్యాంకు ఈసీ రావాలంటే కష్టమేనండి. తన ఇంట్రెస్ట్ ప్రకారమే తీసుకోమనండి గ్రూప్. అట్లా ఏ గ్రూప్ అయినా మంచిదే, ప్రతి దాంట్లో ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి తన ఇంట్రెస్ట్ ప్రకారం చూస్ చేసుకోమనండి గ్రూప్ను. ఓకే, థ్యాంక్ యూ రత్నం గారు. నిజామాబాద్ నుంచి అమర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అమర్ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మా బాబుకు 11,955 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. అయితే సివిల్ చేపిద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే. అయితే ఏ కాలేజీలో వస్తుంది సార్? మీకు యూనివర్సిటీ కాలేజీలో రావచ్చండి. 11,000 ర్యాంక్ అంటున్నారు కదా. 11,955 సార్. ఓయూలో రావచ్చండి, ఛాన్స్ ఉందండి. సార్ సార్ ఓయూ కానీ జేఎన్టీలో కానీ రావచ్చు. మీరు సివిల్ అనే బ్రాంచ్ కూడా డిసైడ్ అయిపోయింది కాబట్టి. అంటే సివిల్ ఈసీ అని అనుకుంటున్నాం సార్, రెండింటి లేదని ఒకటి. ఈసీ అయితే రావడం కష్టం అండి. సార్ జనరల్ కేటగిరీనా? జనరల్ ఓసీ సార్. ఓసీలో ఆ ర్యాంకుకు యూనివర్సిటీ కాలేజీలో ఈసీ రాదండి. సార్ సార్ మీకు సివిల్ అయితే కంపల్సరీ వస్తుంది, తప్పకుండా వస్తుంది. అంటే ఏ కాలేజీలో వచ్చే అవకాశం సార్? ఓయూనండి. ఓయూ కానీ జేఎన్టీలో కానీ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే సార్. ఇవి రెండు బెస్ట్ అండి. ఈసీనే కావాలనుకుంటే నెక్స్ట్ ట్రై చేయండి. సిబిఐటి, శ్రీనిధి, వాసవి లాంటి కాలేజెస్లో కూడా ట్రై చేయొచ్చు అండి, వచ్చే ఛాన్స్ ఉందండి. సార్ సార్ థ్యాంక్ యూ అమర్ గారు. అయితే ఇంకో కాల శ్రీహర్ష హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీహర్ష గారు చెప్పండి. హలో సార్. చెప్పండి. నాకు ఐఐటిలో 5,265 ర్యాంక్ వచ్చింది. ఓకే. వాళ్ళ అలొకేషన్ ప్రకారం ఐఎస్ఎం ధన్బాద్ లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వచ్చింది. అండ్ ఏఐట్రిపుల్ దాని ప్రకారం ఎన్ఐటి సూరత్ లో ఈసీ డిపార్ట్మెంట్ వచ్చింది. ఓకే. ఈ రెండిట్లో ఏది బెటర్ సార్? ఐఎస్ఎం ధన్బాద్ మంచి ఇన్స్టిట్యూషనే, కానీ ఐఎస్ఎం ధన్బాద్ ఐఐటి కాదు. ఓకే. ప్లస్ అలా ఎన్ఐటి సూరత్ కూడా బాగానే ఉంటుంది. మీరు బ్రాంచ్ చూజ్ చేసుకోండి. ఇప్పుడు ధన్బాద్లో కంప్యూటర్స్ అంటున్నారు కదా, సూరత్లో ఏమొచ్చింది? ఈసీ. అదే మీకు రెండిట్లలో ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ ప్రకారం దాంట్లో చేయడం బెటర్. ఎన్ఐటీస్ కూడా బాగానే ఉంటాయి. ఎన్ఐటీస్ ఆర్ నోవే ఇన్ఫీరియర్ టు ఐఎస్ఎం ధన్బాద్. అదే మీకు ఐఐటీలో కనుక వచ్చుంటే నేను తప్పకుండా ఐఐటి ప్రిఫర్ చేయమని చెప్పి ఉండేవాడిని. ఐఎస్ఎం ఈజ్ నాట్ ఐఐటి, దో ఇట్ ఈస్ ఈక్వలెంట్. ఐఎస్ఎం ఈజ్ నాట్ ఐఐటి. కాబట్టి ఈసీ బ్రాంచ్ కూడా బెటర్. ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం చాలా మంది ఈసీ ఆప్ట్ చేస్తున్నారు కాబట్టి నా పర్సనల్ సజెషన్ అయితే సూరత్లో ఈసీ చేయడమే బెటర్. దట్ ఈస్ మై పర్సనల్ సజెషన్. ఓకే, థ్యాంక్ యూ శ్రీహర్ష. థ్యాంక్ యూ శ్రీహర్ష. ఓకే, మురారి వైజాగ్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారండి. మురారి గారు చెప్పండి. హలో చెప్పండి. హలో, నాకండి 1,13,530 ర్యాంక్ వచ్చిందండి. కేటగిరీ ఏయూ ఏరియా అండి, ఓసీ కేటగిరీ. ఓకే ఓకే. ఇప్పుడు మెకానికల్ బ్రాంచ్ తీసుకోవాలండి, అది ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి? చెప్పలేమండి. కొంత హై ర్యాంక్ ఉంది కాబట్టి కన్వీనర్ కోటాలో మెకానికల్ వస్తుందని చెప్పలేము. బెస్ట్ కాలేజ్లో రాకపోవచ్చును, టాప్ కాలేజ్లో రాకపోవచ్చును. మరి ఏరోనాటికల్ బ్రాంచ్ అండి? ఏరోనాటికల్ బ్రాంచ్ కూడా కొన్ని కాలేజెస్ ఇస్తున్నాయి కాబట్టి అది కూడా కష్టమేనండి. మీరు వేరే ఆప్షన్స్ కూడా పెట్టుకోండి. ప్రిఫరెన్స్ లో మీరు కోరుకున్నది మెకానికల్ ఫస్ట్, ఏరోనాటికల్ నెక్స్ట్ ఎట్లా పెట్టండి. ఓకే. అంటే కాలేజెస్ టాప్ కాలేజెస్ లో రాకపోవచ్చును ఈ బ్రాంచెస్. అన్ని కాలేజెస్ ఈ బ్రాంచెస్ ను ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం మీకు చాయిస్ తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ మురారి. అయితే ఇంకొక కాలర్ జలంధర్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. జలంధర్ గారు చెప్పండి. సార్ మా అబ్బాయి ఈసారి చేశారు సార్. ఏమండి? ఎగ్జామ్ పాలిటెక్నిక్ చేశాడు, అయితే మెకానిక్స్ చేశాడు అందులో. అయితే మెకానికల్ మన ఇంటర్వ్యూలో కౌన్సిలింగ్ లో రాలేదు, ఏరోనాటికల్ తీసుకున్నారు సార్. ఏరోనాటికల్ వచ్చింది. ఏరోనాటికల్ ఏఐజీ కాలేజ్ దుండిగల్ వచ్చింది. అవును, అది ఎట్లా ఉంటుంది అన్నట్టుగా కొద్దిగా బాగుంటుందండి. బాగుంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బాగుంటుంది, కాలేజ్ కూడా బాగుంటుందండి.
ఏరోనాటికల్ గుండికల్ వచ్చింది సార్. బాగుంటుందండి, ఆ కాలేజ్ బాగుంటుంది. మెకానికల్ బాగుంటుంది ఏంటంటే మెకానికల్ బాగుంది వరకు మెకానికల్ రాలేదు, కొద్దిగా అప్సెట్ అయినాం. మీకు ఏరోనాటికల్ వచ్చిందా ఏదో తీసుకుందాం. పర్లేదండి, పర్లేదు. ఏరోనాటికల్ కూడా మంచి ఫ్యూచర్ ఉందండి, మంచి బ్రాంచేనండి. ఏం అప్సెట్ కావాల్సిన అవసరం లేదు మీరు. ఓకే, థ్యాంక్ యూ జలంధర్ గారు. అయితే దిలీప్ గారు ఉప్పల్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. దిలీప్ గారు చెప్పండి. హలో సార్. చెప్పండి. హలో సార్, నాకు ఇంజనీరింగ్ 86,000 సార్ ర్యాంక్. దేంట్లో సార్? ఇది ఓపెన్ కేటగిరీనా? బీజీడీ అండి. కష్టమే, అంటే కౌన్సిలింగ్లో వస్తుంది మీకు, ఏదో కాలేజీలు వస్తుంది. కొంచెం సిటీ నుంచి దూరంగా ఉన్న కాలేజీలు కానివ్వండి, లేకుంటే కొత్తగా స్టార్ట్ చేసిన కాలేజీలు వస్తుంది. అయినా తీసుకోవచ్చండి. కొత్తగా స్టార్ట్ అయిన కాలేజీలు మంచి కాలేజీలు కాదనుకోవడం పొరపాటు. అంటే ఎక్కువ మంది ఆప్ట్ చేయరు కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొత్తగా స్టార్ట్ అయిన కాలేజ్ ఎన్నో కాలేజ్ కూడా చాలా బాగున్నాయి, తీసుకోవచ్చండి. మెకానికల్ వస్తుందండి? మెకానికల్ ఛాన్స్ తక్కువని. ఐటీ రావచ్చును డెఫినెట్గా. మెకానికల్ ట్రై చేసి చూడండి, ఆప్షన్ పెట్టండి, ఛాన్స్ తక్కువనేనండి. ఓకే, థ్యాంక్ యూ దిలీప్. అయితే విజయలక్ష్మి గారు భీమవరం నుంచి మీతో మాట్లాడడం ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయలక్ష్మి గారు చెప్పండి. బాబుకండి 667 ర్యాంక్ వచ్చిందండి. ఓకేనండి, చెప్పండి. ఆంధ్ర యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ వస్తుంది అనండి. తనకు ఏ బ్రాంచ్ అంటే ఇంట్రెస్ట్ ఉందండి? అంటే ఈసీఈ అనుకుంటున్నాడండి. ఈసీ రాకుండా నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ కానీ ట్రిపుల్ ఈ కానీ రావచ్చండి. యూనివర్సిటీ కాలేజ్లో ఈసీఈకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇవైతే రావచ్చండి కంపల్సరీగా. జేఎన్టీయూలో ఏమొస్తుంది సార్? హైదరాబాద్ జేఎన్టీయూలో మీరు నాన్ లోకల్ అవుతారు కదా. అవునండి. కాబట్టి మళ్ళా కష్టమేనండి, అక్కడ మీరు కోరుకున్నది రాకపోవచ్చు, ఛాన్స్ తక్కువ ఉంటుంది. మెకానికల్ వస్తుందండి హైదరాబాద్? రావచ్చండి, మెకానికల్ రావచ్చేమోనండి. రావచ్చండి. అంటే అదే ఆలోచించుకుంటున్నాడండి. జేఎన్టీయూ మెకానికల్, ఆంధ్ర యూనివర్సిటీ ట్రిపుల్ ఈ సార్, ఏది సజెషన్ ఇస్తారా అని. ఆంధ్ర యూనివర్సిటీ ట్రిపుల్ ఈ బాగానే ఉంటుందండి, మీకు దగ్గర కదా, మీ దగ్గర లోకల్ అవుతారు మీరు. జేఎన్టీయూకు ఆంధ్ర యూనివర్సిటీకి పెద్ద తేడా ఏముండదండి, రెండు యూనివర్సిటీ కాలేజే కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీని ప్రిఫర్ చేసుకోవచ్చండి. ఓకే సార్. ఎంతండి ఇప్పుడు ఈ పేపర్స్ అయ్యి రిజిస్ట్రేషన్ చేయించుకునేది? 28 నుంచి అండి. 28 నుంచి అండి. ఒక్కో ర్యాంక్ వాళ్ళకి ఒక్కో డేట్ ఉంది. మీ అబ్బాయిది 28 ఉంటుంది. 28 రోజు వెరిఫికేషన్ చేయించుకోవాలండి. ఒరిజినల్స్ వెరిఫికేషన్ చేయించుకొని తర్వాత మీరు ఆప్షన్స్ టిక్ చేయాలన్నమాట. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. అయితే ఇంకో కలర్ సంపత్ కుమార్ తిరుపతి నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సంపత్ చెప్పండి. చెప్పండి. సంపత్ కుమార్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించండి కొంచెం, వాయిస్ టీవీలో. ఇప్పుడు చెప్పండి సార్. 93,896 సార్ ర్యాంక్ ఎంసెట్ లో. ఓకే సార్, ఇప్పుడు ఏ ఇది తీసుకుంటే బాగుంటాయి సార్? మా లోకల్ ఎవరైనా వచ్చేదానికి అవకాశం ఉందా సార్? మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారండి? ఎక్కడ సీట్ కావాలనుకుంటున్నారు? ఏ కాలేజ్? ఏమండి? తిరుపతి సార్. ఓకే ఓకే. తిరుపతిలో ఎస్యూ కానీ ఎస్పీఎంయూ కానీ ఓకే, అది చూస్తూ ఉంటాం సార్. ఓకే ఓకేనండి. అంటే కొంచెం హై ర్యాంక్ వచ్చింది కాబట్టి మీకు అంటే ఈసీ ట్రిపుల్ ఈ లాంటి దాంట్లో రాకపోవచ్చు అండి. హలో. ఓకే, థ్యాంక్ యూ సంపత్ గారు. ఫోన్ కట్ అయి ఉంటుంది. అయితే భరత్ పొన్నూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. భరత్ గారు చెప్పండి. హలో సార్, నమస్కారం అండి. నా పేరు భరత్ అండి. నమస్తే, చెప్పండి. సార్, మా ర్యాంక్ 1,95,585 సార్. 1,95,000. అది మెకానికల్ ఇక్కడ దగ్గరలో పుత్తూరులో. ఎక్కడ మెకానికల్? క్లారిటీ లేదండి, బ్రేక్ అవుతుంది. మళ్ళీ చెప్పండి భరత్ గారు. సార్, మా ర్యాంక్ 1,95,585 సార్. ఓకే. ఓసీ కేటగిరీ మెకానికల్. ఓసీ కేటగిరీలో మెకానికల్ రావడానికి ఛాన్స్. ఎక్కడ, ఏ రీజన్ అండి మీది? గుంటూరు సార్. గుంటూరు కష్టమేనండి మెకానికల్ రావడం అంటే. ఇక కాలేజ్ మీరు కాంప్రమైజ్ కావాలి. ఏ కాలేజ్ అయినా పర్లేదు అనుకుంటే కొత్తగా స్టార్ట్ చేసిన కాలేజీలో రావచ్చండి. అంటే సార్ ఇది బీసీలు వాళ్ళకైతే వచ్చింది, ఓసీలకి ఎందుకు సార్ తక్కువ? అంటే ఓసీలకి ఎందుకు తక్కువ వచ్చింది, బీసీలు వాళ్ళకైతే వస్తుంది కదా అంటున్నాను. బీసీ అదే బీసీలకి అయితే వస్తుంది, ఓసీలకు రావట్లేదు అంటున్నారు. మరి రిజర్వేషన్ ఉంది కదండి, రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి.
ఓకే, థ్యాంక్ యూ భరత్. ప్రదీప్ గారు గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారండి. ప్రదీప్ గారు చెప్పండి. హలో, నా పేరు ప్రదీప్ కుమార్ నాయక్ అండి. నా ఎస్టీ కోటగిరి. చెప్పండి. నాకు ఏఐట్రిపుల్లో ఎన్ఐటి దుర్గాపూర్ ఈసీ ర్యాంక్ వచ్చింది. ఓకే. అటు సైడ్ వెళ్తాం బెస్ట్, లేకపోతే ఇంజనీరింగ్. నాకు ఎంసెట్ లో 24,000 ర్యాంక్ వచ్చింది. ఏ ట్రిపుల్ ఏ ర్యాంక్ వచ్చిందండి? ట్రిపుల్లో ఇది ఎన్ఐటి దుర్గాపూర్ ఈసీ వచ్చిందండి. ర్యాంక్ ఏది వచ్చింది? ర్యాంక్ ఎంసెట్ లో 24,000 వచ్చింది. ఎంసెట్ కాదు, ఏ ట్రిపుల్లో ఏ ట్రిపుల్ 79,000 వచ్చింది. 9,000. 79,000 ఆల్ ఇండియా. 79,000 ఆల్ ఇండియా ర్యాంక్స్. అంటే మీకు ఏమైనా రిజర్వేషన్ ఉందా? ఎస్టీ రిజర్వేషన్ ఉంది. ఓకే, ఎన్ఐటి బెటర్ అండి. ఎన్ఐటీనే బెటర్. ఎన్ఐటి దుర్గాపూర్కి వెళ్ళొచ్చు. ఎన్ఐటి అంటే ఇక్కడ ఎంసెట్ మంచి సీట్ అంటే డెఫినెట్ గా మీకు లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే నేషనల్ లెవెల్ కాలేజ్ బెటర్ కదా. ఎన్ఐటి దుర్గాపూర్ మంచిదండి. ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్ గారు. అయితే కృష్ణమూర్తి గారు ఇప్పుడు వరకు వచ్చిన కాల్స్ బట్టి ఎక్కువ మంది పేరెంట్స్ చేశారు. అవునండి. అయితే ఇప్పుడు బ్రాంచెస్ చూస్ చేసుకోవడంలో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించాలా, లేకపోతే పేరెంట్స్ ఇంట్రెస్ట్ పరిగణలోకి తీసుకోవాలి? అంటే ఇవి రెండు మనం పరిగణలోకి తీసుకోవాలండి. స్టూడెంట్స్కి ఏంటంటే తెలియదండి. అంటే కొందరికి అపోహలు ఉంటాయి. కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ కెమిస్ట్రీ ఉంటుందని, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ ఫిజిక్స్ ఉంటుందని, నాకు ఈ సబ్జెక్ట్ రాదని అది తీసుకుంటానని ఉంటుంది. తెలియదన్నమాట స్టూడెంట్కి తెలియదు. అలాగే ఏ బ్రాంచ్ తీసుకుంటే పొద్దున ప్రాస్పెక్టివ్గా ఉంటుందన్న విషయం కూడా తెలియదు. పేరెంట్స్ కూడా తెలియకపోవచ్చు. అంటే స్టూడెంట్ కనుక డెఫినెట్గా క్లియర్ కట్ ఐడియా ఉండి నేను ఇదే చదువుతాను, దీంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ పర్టికులర్ రీసెర్చ్ చేస్తాను, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చేస్తాను అని స్టూడెంట్కు ఖచ్చితమైన నిర్ణయం కనుక ఉంటే పేరెంట్స్ ఫోర్స్ చేయొద్దండి. ఓకే. అలాగే పేరెంట్స్కు సపోజ్ పేరెంట్స్ స్వయంగా ఇంజనీర్స్ అయ్యో వాళ్ళ లైన్లో ఉన్న వాళ్ళు ఉండి వాళ్ళు సరైన సజెషన్ ఇస్తే స్టూడెంట్స్ కూడా దాన్ని కన్సిడర్ చేయాలి. ఓకే, స్టూడెంట్స్ కూడా వినాలి. ఇద్దరు డిస్కస్ చేసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒకవేళ నిర్ణయం తీసుకోలేకపోతే ఎవరన్నా ఎక్స్పర్ట్స్ని అడగాలండి. బేసిక్గా యాప్టిట్యూడే, ఇంట్రెస్ట్ అన్నది మెయిన్ క్రైటీరియా. కానీ ఒక్కొక్కసారి మనకి ఇంట్రెస్ట్ లేకున్నా కూడా చదవవలసి వస్తుంది. అంటే అవసరాన్ని బట్టి చదవవలసి వస్తుంది. వాళ్ళు దేన్ని దృష్టిలో పెట్టుకున్నారు? సపోజ్ ఒక స్టూడెంట్కు జాబ్ చేయడం అర్జెన్సీ అనుకోండి, తనకు జాబ్ ప్రాస్పెక్ట్స్ దాన్ని చూస్ చేసుకోవాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దేంట్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయో అలాంటి బ్రాంచెస్ను చూస్ చేసుకోవాలండి. కేవలం ఇంట్రెస్టే కాకుండా మిగతా ఆస్పెక్ట్స్ను కూడా దృష్టిలో పెట్టుకోవడం, కెరీర్ కూడా చూసుకోవాలి. ఓకే, అయితే రత్నకుమార్ గారు వైజాగ్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు మీతో మాట్లాడడానికి. రత్నకుమార్ గారు చెప్పండి. హలో, చెప్పండి. మా పాపకి 2,07,000 లో ర్యాంక్ వచ్చిందండి ఎంసెట్ లో. ఓకే. వైజాగ్ రీజన్ ఎక్కడ సీట్ వస్తుంది, ఏ కోర్స్ మంచిది అన్నది. అంటే జనరల్ కేటగిరీనండి? బీసీడీ అండి మేము. ఓకే, కౌన్సిలింగ్ వచ్చిందా? మీరు కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ అని వచ్చిందా? వచ్చిందండి. ఎంసెట్ అదే కొంత హయ్యర్ ర్యాంక్ ఉంది కాబట్టి మీకు పెద్దగా చాయిసెస్ ఎక్కువ ఉండవండి. మీరు కాలేజ్ కనుక ఇక్కడ చేరాలి అని నిర్ణయించుకుంటే అక్కడ ఏ బ్రాంచ్ వస్తే అదే చేరాలి. లేకుంటే బ్రాంచ్ పర్టికులర్ అనుకుంటే ఏ కాలేజ్ వస్తే అది చేరాలండి. ఐటీకి అవకాశం ఉందండి. ఈసారి ఐటీ ఎక్కువ మంది ప్రిఫర్ చేయకపోవచ్చు అని అనుకుంటున్నారు. ఐటీకి అవకాశం ఉంది. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత పరిస్థితి మారుతుంది. ఐటీకి కూడా డిమాండ్ ఉండొచ్చు అండి. కాబట్టి ఐటీ వస్తే చేరొచ్చును. ఐటీ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉందండి. ఐటీ కాకుండా ఇంకే బ్రాంచ్ మంచిదండి? అంటే ఏమన్నా ఇప్పుడు కాలేజీలో మీరు అప్లై చేసుకున్న కాలేజెస్ మెకానికల్ ఆఫర్ చేస్తుంటే మెకానికల్ రావచ్చండి. అదే కొన్ని కాలేజీల్లో కెమికల్ ఉంటే కూడా వచ్చే ఛాన్స్ ఉంది. టాప్ కోర్ బ్రాంచెస్ రావండి. మెయిన్ గా ఈసీఈ, ట్రిపుల్ కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం తక్కువనండి. అలాగేనండి. ఓకే, థ్యాంక్ యూ రత్నకుమార్ గారు. అయితే కృష్ణమూర్తి గారు, ఇప్పుడున్న ఆర్థిక మాంద్యం దృష్ట్యా అలాగే రీసెంట్ గా ఐటీ కొంచెం డౌన్ అయింది. సో ఇక మీద ఇప్పుడు తీసుకున్న వాళ్ళు 4 years స్కిల్ కెరీర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ కోర్సులు తీసుకుంటే బెటర్? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయవలసింది. చాలా మంది ఏం ఇంప్రెషన్ లో ఉన్నారంటే ఈ రోజు పరిస్థితి చూసి ఇంకా కంప్యూటర్ ఐటీ రంగం పని అయిపోయిందని చెప్పి దాన్ని తీసుకోవాలి. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్ గా ఇప్పుడు ఐఐటి కౌన్సిలింగ్ జరిగింది, ఏఐట్రిపుల్ బిట్స్ జరిగాయి. ఆశ్చర్యం ఏంటంటే
ఏంటంటే దాంట్లో కంప్యూటర్స్ను చాలామంది ప్రిఫర్ చేస్తున్నారండి. నేషనల్ లెవెల్ కాలేజ్లో ఎంతోమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ను తీసుకుంటున్నారు. ఈ ట్రెండ్ అన్నది ఓన్లీ లోకల్గానే ఉంది, తీసుకోవద్దు అని. కాబట్టి స్టూడెంట్ గనక కంప్యూటర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవచ్చు అండి. అలాగే ఐటీ కూడా తప్పకుండా తీసుకోవచ్చును. ఇది ఒక రకంగా గ్యాంబ్లింగ్ అండి, షేర్ మార్కెట్ లాంటిది. 4 ఏళ్ల తర్వాత ఐటీ ఉంటుందా పడిపోతుందా అనేది ఎవరూ చెప్పలేరు. కాబట్టి 4 ఏళ్ల తర్వాత అది దృష్టిలో పెట్టుకోకుండా ప్రజెంట్ ఇంట్రెస్ట్, తనకున్న ఇంట్రెస్ట్, అదర్ ప్రాస్పెక్ట్స్ ను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. ఓకే అండి. అయితే జతిన్ గారు అమలాపురం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. జతిన్ గారు చెప్పండి. కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. కౌన్సిలింగ్ లో చెప్పండి. వెబ్ కౌన్సిలింగ్ లో మాకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయండి? అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మొత్తం కాలేజ్ లిస్టు కోడ్ అంతా వస్తుంది. మీరు ఏ కాలేజ్ అంటే ఆ కాలేజు, మొత్తం కాలేజీలో కూడా ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చండి. సార్ అంటే ఇప్పుడు నేను సపోజ్ 10 కాలేజెస్ నేమ్స్ పెట్టి ఫస్ట్ కాలేజ్ వచ్చింది, నాకు సెకండ్ కాలేజ్ వస్తుందంటే అది ఎలా? మీరు 10 కాలేజ్ ఆప్షన్ ఇలా రాని వాళ్ళు చూస్ చేసిన ఆప్షన్ రాని వాళ్ళు మళ్ళీ ఎంసెట్ రాయటం బెటర్ అంటారా? ఏమంటారు వాళ్ళ ఉద్దేశం? కొందరు స్టూడెంట్స్ ఆప్షన్ చూస్ చేసుకుంటారండి. అంటే అనుకున్న బ్రాంచ్, అనుకున్న కాలేజ్ రాకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఎంసెట్ను రిపీట్ చేస్తారు. అది నా ఉద్దేశంలోనైతే అవసరం లేదండి. ఒకవేళ 1 year కనుక వేస్ట్ చేసుకోదలుచుకుంటే ఐఐటి లాంటి ఎగ్జామ్ రిపీట్ చేయడంలో అర్థం ఉంది, కానీ ఎంసెట్ కోసమని కేవలం తను అనుకున్న కాలేజీలో రాలేదని రీడ్ చేయడం అయితే ఏమంత సరైన నిర్ణయం కాదండి. ఒక 4-5 కాలేజీనే చూస్ చేసుకొని దీంట్లోనే రావాలి, లేకుంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తాం అనుకోవడం సరైన నిర్ణయం కాదు. అనవసరంగా 1 year నష్టపోతారు దానివల్ల. అంటే ఓకే అండి. అయితే రాహుల్ రావు గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాహుల్ రావు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మా బాబుకు 1,11,000 వచ్చిందండి. ఓకే. అయితే మేము ఈసీ గ్రూప్ కావాలనుకుంటున్నాం. మేము హైదరాబాద్ లోనే ఉంటాము. ఓకే. కౌన్సిలింగ్ కి ఎట్లా వెళ్ళాలి, వెరిఫికేషన్ మాకు అసలు దాని గురించి అంటూ ఏం తెలియదు సార్. ఓకే. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ కు వెళ్లే కంటే ముందు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకోవాలండి. మీరు వెబ్సైట్ చూడండి, ఎంసెట్ వాళ్ళది ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, apmset.nic.in అని. ఆ వెబ్సైట్ రెఫర్ చేయండి. దాంట్లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డేట్లో ఎవరు సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకోవాలని ఉందండి. మా బాబు ర్యాంక్ కు మేము లోకల్లోనే కావాలనుకుంటున్నాము. అదే మీరు అన్నట్టు ఈసీ రావడం అయితే కష్టం అండి. ఆ ర్యాంకు ఈసీ రాకపోవచ్చు అండి. కన్వీనర్ కోటాలో ఈసీ రావడం కష్టమేనండి ఆ ర్యాంకు. మాది ఎస్సీ అండి, రిజర్వేషన్. ఓకే, రిజర్వేషన్ కోటా ఉంది. అయినా కష్టమేనండి. అంటే మంచి కాలేజీలో వస్తుందని చెప్పలేము, మీరు ట్రై చేయండి. కాకుండా సిఎస్సి అట్లాంటివి రావచ్చండి. సిఎస్సి ట్రిపుల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మీరు కాలేజ్ పర్టికులర్ ఉన్నారా? ఇదే కాలేజీ మేము టీకేఆర్ అనుకుంటున్నామండి. టీకేఆర్ లేకపోతే ఇబ్రహీంపట్నం రావచ్చండి, రావచ్చు, ఛాన్స్ ఉందండి. మీరు లాస్ట్ ఇయర్ అక్కడ ఎక్కడ ఎండ్ అయింది అనేది చెక్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ చెక్ చేసామండి, బాబు చెక్ చేసిండు. మీ టీకేఆర్ లో ఎండ్ అయింది 11,000, 20,000, 1,20,000 వరకు అయింది అనేసి అన్నారు. ఈసారి మేనేజ్మెంట్ కోటా పెరిగింది కాబట్టి కన్వీనర్ కోటా కాస్త తగ్గుతుందండి, 5%. మేనేజ్మెంట్ కోటా 30% చేశారు కదా, నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది కదా. అయితే కొంచెం ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ ట్రెండ్ ఫాలో కాకపోవచ్చును, కానీ ఇంచుమించు మీకు అదే మాదిరిలో వస్తుంది. సార్ మరి వెరిఫికేషన్ కు మేము ముందు ఈ వెరిఫికేషన్ 28 లోపే చేస్తాము అనేసి అన్నారు. అంటే ఎక్కడ వెళ్ళాలి? అదే మీరు నోటిఫికేషన్ చూడాలండి. ఒక్కొక్క వాళ్లకు ఒక దగ్గర ఉందన్నమాట. మీది స్పెషల్ కేటగిరీ కింద వస్తే బహుశా ఇక్కడ మాసప్ ట్యాంక్ లో ఉండొచ్చండి. అది ఖచ్చితంగా నాకు కూడా తెలియదు. మీరు ఒకసారి ఎంసెట్ వెబ్సైట్ ను చూడండి, దాంట్లో నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్ మీకు వివరాలు మొత్తం ఉన్నాయండి. ఆ నోటిఫికేషన్ పేపర్లో కూడా వచ్చింది. దాని ప్రకారం 28 నుంచి స్టార్ట్ అవుతుందండి. అయితే ఈ స్పెషల్ కేటగిరీ బాబు ఫస్ట్ రోజు ఉంది నాది అనేసి అన్నాడు. అది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ రోజు ఉంటే ఫస్ట్ రోజే వెళ్ళొచ్చండి. అదే రోజు వెళ్ళాలండి? అదే రోజు వెళ్ళాలండి. ఒకటే రోజు ఉంటుంది, ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాలి మీరు, లేకుంటే మిస్ అవుతారు.
సరే మరి. ఓకే, థ్యాంక్ యూ రాహుల్ రావు గారు. అయితే సందీప్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సందీప్ గారు చెప్పండి. సందీప్ గారు చెప్పండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే. చెప్పండి. అదే నా ర్యాంక్ 87,000. ఓకే. మెకానికల్ సీట్ వస్తుందా? ఇది జనరల్ కేటగిరీనా ఇంత రిజర్వేషన్ ఉందా? జనరల్. మెకానికల్ రావచ్చు కానీ మీరు అనుకున్న కాలేజీలు రాకపోవచ్చు. సిటీ కాలేజీలు వచ్చే ఛాన్స్ తక్కువనే. సివిల్ వస్తుందా? సివిల్ సివిల్ కూడా ఇప్పుడు బాగానే డిమాండ్ ఉందమ్మా. మెకానికల్కి ఎంత డిమాండ్ ఉందో సివిల్ కూడా అంతే డిమాండ్ ఉంది. కాబట్టి బెస్ట్ కాలేజ్లో ఆ ర్యాంకు రాకపోవచ్చు, సివిల్ కానీ మెకానికల్ కానీ. అయినా మీరు చూడండి, ట్రై చేసి చూడండి, ఐటీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సందీప్. అయితే శ్రీనివాస్ గౌడ్ నిజామాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారని మీతో మాట్లాడడానికి. శ్రీనివాస్ గౌడ్ చెప్పండి. హలో సార్. చెప్పండి. ఈ నాకు 1,20,000 వచ్చిందండి. ఓకే. నాకు మెకానికల్ లో సీట్ వస్తా. రిజర్వేషన్ ఉందా? జనరల్ కేటగిరీనా? ఏమా రిజర్వేషన్ ఉందా? బీసీబీ అండి. ఓకే ఓకే. మెకానికల్ ఇక్కడ ఏ కాలేజీలో కావాలనుకుంటున్నావు? వస్తుందా? మెకానికల్ ఏ కాలేజీలో కావాలని? ఇక్కడ నిజామాబాద్ అండి. రావచ్చు. విజయ్ రూరల్ లో. నిజామాబాద్ రూరల్ ఏరియాస్ లో రావచ్చును, సిటీలో రావడం కష్టం. అయితే ఇప్పుడు టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కె విజయరామారావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. తర్వాత అభ్యంతరాలు ఒక్కటే చూశారా? మార్పులు చేసిన చోట ఎందుకు చేశారు అనేది తెలుసుకోవాలి కదా. మేము పాపులేషన్ మారుతుంది. రిజర్వేషన్ లేడీస్కి కానీ, ఎస్సీస్కి కానీ, ఎస్టీస్కి కానీ రిజర్వేషను పాపులేషన్, నాట్ ఓటర్స్. గుర్తుపెట్టుకోవాలి అది. సో ఏవైతే డీలిమిటేషన్ లో మార్పులు జరిగాయో ఆ పాపులేషన్ డిఫరెన్స్ ఎంత ఉన్నదని తెలుసుకోవాలంటే మేమంతా అవన్నీ టేబుల్స్, పాపులేషన్ టేబుల్స్ అన్ని 2001 చూసుకోవాలి. మేము చూసుకుంటున్నాం లేండి, వదిలిపెట్టేది లేదు, చూసుకుంటున్నాం. అది సరిగా జరిగిందా, సరిగా జరగలేదా? ఏదో ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు కోర్టుకు పోతున్నారో లేదో అని అడుగుతున్నారు. 45,000 ఉండిందండి పాపులేషన్. 45-44,000 బంజారా హిల్స్ డివిజన్. ఫైన్, 30,000 అన్నారు, 39, 40 దాకా ఉంది అటు ఇటు. ఓకే, అటు ఇటు ఒక 4,000 అటు ఇటు, ఇట్స్ ఆల్ రైట్. జూబ్లీ హిల్స్ ఉందండి సుమారు 40,000. 53,000 పాపులేషన్ తోటి, ఓటర్స్ అంటలేదు నేను, 53,000 ఉన్న పాపులేషన్ తోటి కొంత ఏరియా అందులో నుంచి తీసి, బంజారా హిల్స్ నుంచి తీసి, జూబ్లీ హిల్స్ నుంచి తీసి బంజారా హిల్స్ లో కలిపారు. ఇప్పుడు 53,000 పాపులేషన్. యావరేజ్ ఇస్ 40. హౌ డిడ్ యూ డూ దిస్? వై డిడ్ యూ డూ దిస్? ఐఎమ్ ఆస్కింగ్. 40,000కి 35,000 ఉంటే అర్థం చేసుకుంటాను నేను, తక్కువ ఉంది పోనీ, ఓకే చేశారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల 35,000 నేను ఒప్పుకుంటాను, 40 దాకా. సో అరౌండ్ 35,000 ఉండాలి న్యాయంగా. అయితే మీరు ఒక ఏరియా నుంచి తీసి, ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను, ఇట్లా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, ఓటర్స్ కాదు పాపులేషన్. మీరు ఒక ఏరియా తీసి బంజారా హిల్స్ నుంచి, జూబ్లీ హిల్స్ నుంచి తీసి బంజారా హిల్స్ లో ఎందుకు కలిపారు? అది కలపక ముందు కరెక్ట్ గానే 40,000 ఉన్నాయి. వై డిడ్ యూ డూ దట్? ఇప్పుడు వెల్కమ్ బ్యాక్. అయితే కృష్ణమూర్తి గారు, మీరు చెప్పారు ఎంసెట్ రాకపోతే అదర్ ఆప్షన్ అని చెప్పేసి. అయితే ఎంసెట్ రాని వాళ్ళు ఇప్పుడు చూస్ చేసుకున్న బ్రాంచ్ రాకపోతే ఎంసెట్ లాంగ్ టర్మ్ తీసుకోవడం బెటరా, లేకపోతే సైమల్టేనియస్ గా డిగ్రీ ఏదైనా తీసుకుని చదువుతూ ఎంసెట్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ట్రై చేయడం బెటరా? అంటే ఎంసెట్ లాంగ్ టర్మ్ తీసుకోవడం అవసరం అనుకుంటేనే తీసుకోవచ్చండి. ఇప్పుడు ఎంసెట్
రాని వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలి అంటే డెఫినెట్గా మరి మళ్ళా లాంగ్ టర్మ్ తీసుకొని ఎంసెట్ రాయొచ్చండి. డిగ్రీలో చేరినా చేరకపోయినా దానివల్ల పెద్ద డిఫరెన్స్ అంటూ ఏముండదండి. అంటే ఒకవేళ ఎంసెటే సాధించాలనుకుంటే ఎక్కడా చేరకుండా ఎంసెట్ మీద కాన్సన్ట్రేట్ చేయడమే బెటర్ అండి. ఓకే అండి. అయితే ఇప్పుడు పేరెంట్స్ అడిగినట్టుగా ఈ డేట్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎప్పటి నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది, వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి కొంచెం డేట్స్ గురించి చెప్పగలరు? యాక్చువల్గానైతే వెబ్ నోటిఫికేషన్ ఉందండి నేను చెప్పిన వెబ్సైట్ లో. ఓకే. apmset.nic.in అని కొన్ని డేట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తాను. 28 జూలై నుండి 6 ఆగస్టు వరకు. ఓకే అండి. మామూలుగా జనరల్ కేటగిరీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి 28 to 6th. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైనా వెళ్ళి మధ్యలో ఈ డేట్స్ మధ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకోలేరు. ప్రతి ర్యాంక్ వాళ్లకు ఒక స్లాట్ ఇచ్చారనమాట. ఉదాహరణకు 1 to 25,000 వచ్చిన వాళ్ళు 28th రోజే వెళ్ళాలండి. ఆ రోజు తప్ప ఇంకే రోజు వెళ్ళడానికి లేదు. కాబట్టి బెటర్ ఏంటంటే పేరెంట్స్ ఈ వెబ్సైట్ వెరిఫై చేసుకొని ఆ నోటిఫికేషన్ లో తమ ర్యాంకు ఏ డేట్ ఉందన్నది చూసుకోవడం బెటర్ అండి. అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్లకు 19th జూలై నుంచి ఉన్నాయండి. కాబట్టి ఒక్కొక్క ర్యాంక్ వాళ్ళకు ఒక్కొక్క డేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ డేట్ ను తమ ర్యాంక్ ప్రకారం చూసుకొని ఆ రోజు వెళ్ళి 200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందండి. ఆ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకొని సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాలి. అది నోటిఫికేషన్ తప్పకుండా చదవాలండి. చదవకుంటే ఈ డేట్స్ apmset.nic.in లో ఉందండి. ఆ నెట్ అడ్రస్ లో ఉంది. ప్లస్ 16th నుంచి ప్రతి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా ఈ నోటిఫికేషన్ డిస్ప్లే చేస్తున్నారు స్టేట్ వైడ్ గా. కాబట్టి నోటిఫికేషన్ చదవడం చాలా ఇంపార్టెంట్. మనం ఏదో డేట్స్ చెప్పినా మిగతా ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అది వాళ్ళు మిస్ అవుతారు. కాబట్టి నోటిఫికేషన్ కంపల్సరీగా చదవడం మంచిది. ఓకే అండి. అయితే స్వప్న గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న గారు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మా సిస్టర్ కి 54 వస్తుందండి ర్యాంక్. ఓకే. 54,000. ఓకే. తనకు ఏ కాలేజెస్ వస్తుందో కొంచెం ఇక్కడ సిబిఐటి అలా వస్తున్నాము. ఏదైనా రిజర్వేషన్ ఉందా? జనరల్ కేటగిరీ నేనా? లేదు, ఓసీ అండి. ఓసీకి ఆ ర్యాంకు సిబిఐటీలో రావడం కష్టమేనండి. సిటీలో ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. సిటీ చుట్టుపక్కల 70 to 80 కాలేజెస్ ఉన్నాయి. వస్తుంది ఎక్కడో, కానీ సిబిఐటి లాంటి కాలేజీ రావడం అయితే కష్టమే. ఓకే సార్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే బాగుంటుంది. సిఎస్సి బాగుంటుందా? క్యాండిడేట్ ఇంట్రెస్ట్ ను బట్టి ఉంటుంది, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ను బట్టి ఉంటుంది. రెండు రంగాలు కూడా మంచివే. ఏరోనాటికల్ కూడా చేయాలనుంది. తప్పకుండా చేయొచ్చు. అది చేసిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా చేయాల్సి వస్తుందా, లేకపోతే అక్కడ నుండి జాబ్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత జాబ్ చూస్ చేసుకోవచ్చును, లేకుంటే ఎంటెక్ కూడా చేయొచ్చును. తన ఇంట్రెస్ట్ ను బట్టి. మిగతా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ కు ఎలా అవకాశాలు ఉంటాయో ఏరోనాటికల్ కూడా ఈక్వల్ అవకాశాలు అలాగే ఉంటాయి. కానీ ఒక ఆ ఫీల్డ్ కే లిమిట్ అయి ఉంటుంది అన్నమాట. ఆ ఏరోస్పేస్ ఏరోనాటికల్ సైడే ఉంటుంది, అది గమనించాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ స్వప్న. అయితే మరో కాలర్ చందన విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. చందన గారు చెప్పండి. 58,000 ర్యాంక్ అండి. హైదరాబాద్ లో కానీ విజయవాడ కానీ మంచిది వస్తుందా? అంటే తీసుకుంటే మంచిది. జనరల్ కేటగిరీనేనండి? హలో, జనరల్ కేటగిరీ ఎలా అంటారు? ఓసీలో ఆ ర్యాంక్ కు ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది, కానీ సరిగ్గా మీరు కోరుకున్న బ్రాంచ్, మీరు కోరుకున్న మంచి కాలేజీలో రాకపోవచ్చండి. కాలేజ్ విషయంలోనైనా బ్రాంచ్ విషయంలోనైనా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది మీరు. థ్యాంక్ యూ చందన గారు. అయితే కృష్ణమూర్తి గారు, ఇప్పుడు రీసెంట్ డేస్ లో చూసుకుంటే మనకి ఈ మేనేజ్మెంట్ సైడ్ కోర్సెస్ కి ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతుంది. అవునండి. సో ఇలాంటి టైంలో వీళ్ళు ఎంసెట్ లో ఏ కోర్సెస్ తీసుకుంటే బాగుంటుందండి? అంటే కెరీర్ వైజ్ వీళ్ళు తర్వాత కూడా మౌల్డ్ అయ్యేటట్టయితే ఏ కోర్సెస్? ఈ మధ్యన ట్రెండ్ అంటే బీటెక్ చేసిన తర్వాత చాలా మంది మేనేజ్మెంట్ సైడ్ వెళ్తున్నారండి. బీటెక్ ఏ బ్రాంచ్ చేసినా కూడా మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చండి. దాంట్లో పర్టికులారిటీ అంటూ ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఫీల్డ్ లో కూడా మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఎంబీఏ చేయడం మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళడం కోసమని ఒక ప్రత్యేకమైన బ్రాంచ్ చూస్ చేసుకోవాలన్నట్టు అలా రూల్ ఏం
లేదండి. ఓకే. కాకపోతే JNTU ప్రపోజల్ ఈ సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ తో కలిపి MBA డిగ్రీని కూడా ఇచ్చే డ్యూయల్ డిగ్రీ కోర్స్ స్టార్ట్ చేశారు, ఇంటిగ్రేటెడ్ది. అలాంటివి కూడా చూస్ చేసుకోవచ్చండి. అయితే బ్రాంచెస్ వైజ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పగలరా? ఏ బ్రాంచ్ అయితే కెరీర్ ఎలా ఉంటుంది? అంటే ప్రజెంట్ ట్రెండ్ ప్రకారము ఈసీఈకి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఈసీఈ బ్రాంచ్ అంటే ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే జాబ్ ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ కు ఎక్కువ ప్రాస్పెక్టివ్ గా ఉంది అది అని చాలా మంది ఈసీ బ్రాంచ్ ను ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే ట్రిపుల్ కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, దాంట్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఇటు ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళొచ్చు, అటు ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళొచ్చును. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్లస్ మెకానికల్, ఇవి కోర్ సబ్జెక్ట్స్ గా ఉన్నాయి. అంతేకాకుండా సివిల్ కూడా ప్రస్తుత ట్రెండ్ ప్రకారము సివిల్ తీసుకున్న వాళ్ళకు కూడా రాబోయే 7-8 ఏళ్ల వరకు బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా జరుగుతుంది కాబట్టి వీటిని కోర్ బ్రాంచెస్ గా చెప్పొచ్చండి. ఓకే అండి. అయితే మరో కాలర్ నీలిమ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారండి. నీలిమ గారు చెప్పండి. నమస్తే, వాళ్ళ ఫాదర్ నేను. నమస్తే, చెప్పండి. పాపకు 1,21,885 వచ్చింది సార్ ర్యాంకు. ఓకే. నేను ఆర్మీ పర్సన్. ఓకే. నీలిమ 7వ తరగతి నుంచి ఇక్కడే చదివారు సార్, హైదరాబాద్ లో. ఓకే. అంతకుముందు మాది ఒంగోలు. ఓకే. మేము ఇక్కడ ఛానల్స్ ఉంటున్నాం. ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ అలాంటివి ఏమైనా అవసరం ఉంటాయి సార్ ఇక్కడ? అంటే మీ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, 7 ఏళ్ల నుంచి చదువుతుంది అంటున్నారు కదా, తను ఆటోమేటిక్ గా ఇక్కడ ఓయూ రీజన్ లో లోకల్ అయిపోతుందండి. అక్కడ ఇప్పుడు 6th క్లాస్ అక్కడ పోయి తీసుకురావడానికి అవసరం ఏమైనా ఉందా సార్? 4 years దే అడుగుతారండి జనరల్ గా. అయితే మీరు చూడండి ఎప్పటి నుంచి కావాలన్నారు, అడగండి చూడండి. ఈనాడు పేపర్లో ఇచ్చారు సార్ 3 days బ్యాక్. అవునండి, 4 years ఇక్కడ చదివితే సరిపోతుంది. బహుశా 6th క్లాస్ అవసరం ఉండదు అనుకుంటానండి. 6th సార్. అదే 6th వరకుది అవసరం ఉండకపోవచ్చు అండి. అయినా మీ దగ్గర డెఫినెట్ గా ఎప్పటికైనా మీరు బోనఫైడ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోవాలండి, ఏ స్కూల్లో ఎక్కడ చదివినా కూడా. ఈ 2 అయితే ఇక్కడ చదివిన 2 స్కూల్ అయితే ఉన్నాయి సార్ ఇక్కడ. అవి సరిపోతాయండి, లోకల్ క్యాండిడేట్ గా ప్రూవ్ చేసుకోవడానికి అవి సరిపోతాయండి మీకు. అది కాకుండా సార్ నెగిటివ్ సర్టిఫికేట్ ఏమైనా తీసి పెట్టాలి సార్ దీనికి? ఏమండి? నెగిటివ్ ఇక్కడ ఉన్నట్టు అలాంటి ఏమైనా సర్టిఫికేట్ అవసరం ఉంటుంది? అవసరం లేదండి, మీకు స్కూల్ ది బోనఫైడ్ ఉంటే సరిపోతుంది, అదే నేటివిటీ సర్టిఫికేట్ అండి. రెండోది సార్, ఈ పాపకు 1,21,000 లో మనకు ఈసీ కావాలంటుంది పాప. కష్టం అండి, కన్వీనర్ కోటాలోనైతే రాదండి ఈసీ. అంటే అంటే ఇప్పుడు క్యాప్ ఒకటి ఉంటుంది సార్, మాకు 3వ తేదీ ఇచ్చున్నారు అది. అవును, మీకు రిజర్వేషన్ ఉంది అన్నారు కానీ అయినా కూడా కష్టమేనండి. హైదరాబాద్ లో రాదంటారా? కష్టం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అయితే మరో కాలర్ వెంకటేశ్వరరావు గారు తాడేపల్లిగూడెం నుంచి లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా బాబుకి 28,000 వచ్చింది సార్, 28,300 వచ్చిందండి. ఓకే. అంతేనండి. ఓకే, జనరల్ కేటగిరీనా? జనరల్ కేటగిరీ. ఓకే. ఓకే. ఎంత ఏ కాలేజీలో వస్తుంది సార్? అంటే మీకు బ్రాంచ్ ఏమైనా పర్టికులర్ ఉన్నారా, ఈ బ్రాంచ్ కావాలని? అంటే మాకు వైజాగ్ వస్తుంది అంటారా? వైజాగ్ అండి. మీరు ఏ రీజన్ లో వస్తారండి? ఏరియా మీ ఏరియా ఏరియా ఏది? ఏరియా మా తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. ఓకే. ఓకే. అంటే సిటీలో, వైజాగ్ సిటీలో రాకపోవచ్చండి, కొంచెం విజయవాడ కానండి. వైజాగ్ కానీ విజయవాడ. అదే విజయవాడ వైజాగ్లలో టాప్ కాలేజెస్ లో రాకపోవచ్చండి, టాప్ 10 కాలేజెస్ లో రాకపోవచ్చును. కానీ బి గ్రేడ్, 2nd grade కాలేజీలో వస్తుందండి. 2nd grade కాలేజీ అండి వస్తుందండి. అంటే రీజనబుల్ గా మంచి కాలేజీలోనే వస్తుంది, టాప్ కాలేజీలో రాకపోవచ్చు అండి ఆ ర్యాంక్ మట్టుకు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. అయితే మరో కాల కృష్ణారెడ్డి గారు హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడాలనుకున్నారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మా బాబుకు 51,783 ర్యాంక్ వచ్చింది సార్ ఎంసెట్ లో. ఓకే. అయితే ఎంసెట్ ఇక్కడ డివిఆర్ లో కానీ ఇక్కడ ఏమైనా దొరుకుతాయా సార్? జనరల్ కేటగిరీనా? ఓకే, జనరల్ కేటగిరీ. మీకు బ్రాంచ్ అన్న పర్టికులర్ ఉన్నారా, ఈ బ్రాంచ్ కావాలని? అంటే కొంచెం టాప్ లో ఉందా, ఏమన్నా వస్తేమని చూస్తున్నాం సార్. ఛాన్స్ తక్కువనేనండి, అంత పెద్ద ర్యాంక్ కన్వీనర్ కోటాలో టాప్ బ్రాంచెస్ వచ్చే ఛాన్స్ తక్కువనేనండి. ఐటీ రావచ్చు, ఐటీ వస్తే రావచ్చు అండి. ఐటీ సార్? సివిల్ సార్? సివిల్ కూడా ఇప్పుడు బాగా డిమాండ్ ఉందండి. అంటే మెకానికల్ కు
మెకానికల్ కు సివిల్ కు డిమాండ్ ఉంది. కొందరైతే కంప్యూటర్ కంటే కూడా మెకానికల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మీరు ట్రై చేయండి. అంటే ఒక పర్టికులర్ కాలేజ్ ఏముంది, మీరు హైదరాబాద్ రీజన్ లోనే ఉన్నారు కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఏమండి ఏమండి ఇప్పుడు చాలా కాలేజెస్ ఉన్నాయండి హైదరాబాద్ చుట్టుపక్కల. మెయిన్ గా కొత్తగా స్టార్ట్ అయిన కాలేజీలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. లాస్ట్ ఇయర్ కానివ్వండి, ఈ సంవత్సరం కానివ్వండి, స్టార్ట్ అయిన కాలేజ్ లో వచ్చే ఛాన్స్ ఉందండి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న కాలేజీలో రాకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. అయితే జ్యోతి గారు జగిత్యాల నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. జ్యోతి గారు చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మా బాబుకు 29,000 చిల్లర ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో. ఓకే. అయితే ఈసీ కావాలంటున్నాడు హైదరాబాద్ లోనే. మరి బీసీబీ కేటగిరీ. ఓకే ఓకే. 29,000 అంటున్నారు కదా. హైదరాబాద్ చుట్టుపక్కల కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉందండి. వస్తే రావచ్చండి. రావచ్చండి. ట్రిపుల్ ఏ కూడా రావచ్చండి. మెయిన్ గా కొత్తగా స్టార్ట్ అయిన కాలేజ్ లో వచ్చే ఛాన్స్ ఉందండి. దొరకదా అండి? టాప్ 10 కాలేజెస్ దొరకదండి. ఈసీ దొరకదు, ట్రిపుల్ ఏ కూడా దొరకదండి. కెమికల్ ఇంజనీరింగ్ ఎలా ఉందండి? ఏదండి? కెమికల్ ఇంజనీరింగ్ కూడా బాగానే ఉందండి. వస్తే తీసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కెమికల్ ఇంజనీరింగ్ కూడా బాగానే ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్ ఉంటుందా? ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ జ్యోతి గారు. అయితే లక్ష్మి శ్రీకాకుళం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి. హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తేనండి. మా బాబుకి 7,100 ర్యాంక్ వచ్చిందండి. ఓకే ఓకే. మాది కేటగిరీ వచ్చి బీసీడీ అండి. ఓకే. అంటే మెకానికల్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాడండి బాబు. ఓకే. అంటే అది ఎంతవరకు సమంజసం అండి? అంటే మాకంటే ఈసీ తీసుకోవాలని ఉంది. మాకు వైజాగ్ లో ఏదైనా మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందండి. వైజాగ్ లో మంచి కాలేజీ అయితే సీట్ వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఏ యూపీఆర్ లో వస్తుందంట సార్? మెకానికల్ అయితే రావచ్చు మీరు కోరుకున్న కాలేజీలో. ఈసీ వచ్చే ఛాన్స్ తక్కువనేనండి. ఈసీ అంటే వారు మెకానికల్ అంటున్నాడు, ఎంతవరకు బాగానే ఉంటుందండి. తనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మెకానికల్ బ్రాంచ్ కూడా బాగానే ఉంటుంది. తీసుకోమనండి, ఇబ్బంది ఏం లేదండి. మంచి కాలేజ్ మీకు యూనివర్సిటీ కాలేజీలో రావచ్చండి. రావచ్చండి. వస్తుందంటారా సార్? అంటే గాయత్రి గాని రావచ్చండి, ఛాన్స్ ఉంది. మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేమండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ట్రెండ్ బట్టి అవకాశం ఎంత ఉందో చెప్పొచ్చును. వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి గారు. అయితే అనూష వైజాగ్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. అనూష్ గారు చెప్పండి. సార్ నాకు 54,447 వచ్చిందండి. ఓకే. మాది వైజాగ్ అండి, సరౌండింగ్స్. ఓకే. ఏ కాలేజ్ రావచ్చు అంటే మీకు బ్రాంచ్ పర్టికులర్ ఉన్నారా ఏదైనా? ఈసీ కోరుకుంటున్నానండి. ఈసీ? అవునండి. ఈసీ సిటీ కాలేజ్ అయితే వచ్చే ఛాన్స్ తక్కువేనండి. టాప్ కాలేజెస్ లో రాదు. ట్రిపుల్ ఏ కూడా రాకపోవచ్చు. ఆ ర్యాంకు ట్రిపుల్ ఏ కూడా వచ్చే ఛాన్స్ తక్కువనే. కొంచెం దూరం వెళ్ళాలి. సిటీ బయట కాలేజ్ కానివ్వండి, రూరల్ ఏరియాస్ లో అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అనూష. అయితే ఇప్పుడు వచ్చిన కాల్ వస్తుంది చూస్తుంటే వీళ్ళకి ఏ సీట్ ఏ బ్రాంచ్ వస్తుంది అనేది అనుమానాలు ఎక్కువ ఉండండి. ఇంకా కౌన్సిలింగ్ 15 days టైం ఉంది. సో వీళ్ళు ఏ విధంగా వర్కౌట్ చేస్తే వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది? అంటే మెయిన్ గా నేను ఇంత క్రితం కాలర్స్ అడిగితే చెప్పాను, వెబ్ లో కొంత ఐడియా వస్తుందండి. ఈ webcampus.com అనే ఒక సైట్ ఉంది. ఓకే. దాంట్లో మన ర్యాంక్, మన కేటగిరీ ప్లస్ బ్రాంచ్ కొడితే ఏ కాలేజ్ లో లాస్ట్ ఇయర్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే ఈ సంవత్సరం మేనేజ్మెంట్ కోటాను 5% పెంచారు. కాబట్టి కన్వీనర్ కోటా తగ్గింది. అందుకని అది కూడా ఆ ట్రెండ్ కూడా కంటిన్యూ కాకపోవచ్చండి. ఒక రఫ్ ఐడియా కోసమని లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ అవి చూసుకోవచ్చును. అంతేకాకుండా ఒక బుక్ దొరుకుతుందండి. ఇప్పుడు ఈ హిందూ వాళ్ళు ఒక బుక్ పబ్లిష్ చేశారు. మామూలుగా హిందూ పేపర్ ప్రెస్ లో దొరుకుతుంది. ఆ బుక్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అలాగే రకరకాల క్యాబ్ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఏదో ఒక బుక్ తీశారు. వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు మనకు. లాస్ట్ ఇయర్ ఈ పర్టికులర్ కాలేజ్ లో పర్టికులర్ బ్రాంచ్ ఏ ర్యాంక్ తో ఓపెన్ అయింది, ఏ ర్యాంక్ తో ఎండ్ అయింది అన్నది. దాన్ని బట్టి చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది అనేది ట్రెండ్ తెలుస్తుంది. అంటే ఇట్ మే నాట్ వర్క్ 100%, బట్ జనరల్ ఐడియా వస్తుంది.
అయితే అరుణ్ ఇంకో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్ గారు చెప్పండి. హలో చెప్పండి. హలో, నాకు 1,15,000 వచ్చిందండి. ఓకే నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే నాకు ఎక్కడ సీట్ వస్తుందండి? సివిల్ తీసుకున్నాం. అదే మీకు టాప్ కాలేజ్లో వచ్చే ఛాన్స్ అయితే తక్కువనేనండి. కొంత కాలేజ్ విషయంలో కాంప్రమైజ్ కావాలి. అంటే రిజర్వేషన్ ఉంది బీసీబీ అయినా కూడా హై ర్యాంక్ ఉంది. కొంచెం టాప్ కాలేజ్లో రాకపోవచ్చు, సెకండ్ గ్రేడ్ కాలేజీలో రావచ్చు అండి. సెకండ్ గ్రేడ్ కాలేజ్ అండి. సివిల్ అండి? ఏమండి? సివిల్ అండి. సివిల్ అంటే సివిల్ ఎక్కువ కాలేజ్ ఆఫర్ చేయట్లేదు, అందుకని మీకు చాయిస్ కొంచెం తక్కువనే ఉంటుంది. మీ సివిల్ ఆప్షన్ పెట్టండి. పాసిబుల్ ఎక్కడెక్కడ సివిల్ ఆఫర్ చేస్తున్నారో ఆ కాలేజెస్ అన్ని ఆప్షన్ పెట్టండి. టాప్ ఆర్డర్ లో పెట్టండి, మీకు ఎక్కడో దగ్గర రావచ్చండి. సరే అండి. ఈసీ అండి? ఈసీఈ చాలా కష్టం. ఈసీ చాలా కష్టం. సరే. ఆ ర్యాంక్ అయితే బెస్ట్ కాలేజీలో రావడం కష్టం. అంటే సివిల్ ఎస్పీ యూనివర్సిటీలో వస్తుందండి? రావచ్చు. అంటే యూనివర్సిటీ కాలేజ్ అంటున్నారా? యూనివర్సిటీ కాదు, ఎస్పీ పరిధిలో. మీరు దేంట్లో వస్తారు ఇప్పుడు? నెల్లూరు అండి. నెల్లూరు అంటే దేని పరిధిలో వస్తుంది? ఎస్వీ పరిధిలోనేనా? వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు అక్కడ లోకల్ అవుతారు కదా. వస్తుందండి. రావచ్చు. అంటే మామూలు ప్రైవేట్ కాలేజ్లో రావచ్చు, అండర్ కన్వీనర్ కోటా రావచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ అరుణ్. అయితే మరో కాలర్ చైతన్య విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. చైతన్య గారు చెప్పండి. సార్ చెప్పండి. నాకు మెకానికల్ తీసుకోవాలని ఉంది సార్. ఓకే. విజయవాడలో వస్తుందా సార్ మెకానికల్? ఏ ర్యాంక్? 20,000 సార్. రావచ్చు కదా, 20,000 కు మెకానికల్ వచ్చే రిజర్వేషన్ కూడా ఉంది సార్. రావచ్చు, మంచి కాలేజీలోనే రావచ్చు. మెకానికల్ తీసుకుంటే కెరియర్ బాగానే ఉంటుందా సార్? బాగుంటుంది. మెకానికల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్. నెక్స్ట్ కంప్యూటర్ జాబ్ కి షిఫ్ట్ అవ్వచ్చు సార్ ఒకవేళ కెరియర్ లో షిఫ్ట్ అవ్వచ్చు? కావచ్చు. సాఫ్ట్వేర్ ఏది తీసుకున్నా కూడా సాఫ్ట్వేర్ కు షిఫ్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మెకానికల్ బాగుంటుంది, మెకానికల్లో కెరియర్ కూడా బాగుంటుంది. దాంట్లో మళ్ళీ క్యాడ్ క్యామ్ డిజైనింగ్ అట్లా చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ డిజైనింగ్స్ చాలా ఉంటాయి మెకానికల్లో. మళ్ళీ సాఫ్ట్వేర్ స్పెషలైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ చైతన్య. అయితే గుంటూరు నుంచి షర్మిల కాలర్ లైన్ లో ఉన్నారు. షర్మిల గారు చెప్పండి. హలో చెప్పండి. మీకు 17,000 వచ్చిందండి ర్యాంక్. ఓకే, చెప్పండి. గుంటూరులో అండి. ఓకే. నేను క్లారిటీ లేదండి, తీసుకున్నాను అనుకుంటున్నానండి. మళ్ళా చెప్పండి ఒకసారి, వినబడట్లేదండి. షర్మిల గారు వాయిస్ క్లారిటీ లేదు, మరొకసారి చెప్పండి. సివిల్ తీసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే. మరి నాకు మంచి కాలేజ్లో దొరుకుతున్నాను. అంటే టాప్ కాలేజ్లో రాకపోవచ్చును, కానీ సెకండ్ గ్రేడ్ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉందండి. మీ గుంటూరు సైడ్ అక్కడ వచ్చే ఛాన్స్ ఉందండి. సిఎస్సి ఏమన్నా దొరుకుతుందండి? సిఎస్సి ఐటీ దొరకవచ్చు. సిఎస్సి కష్టం, కానీ ఐటీ దొరకవచ్చు. ఐటీ దొరకవచ్చు అండి. సివిల్ ఇప్పుడు ఎలా ఉందండి? సివిల్ కు బాగా డిమాండ్ ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. రాబోయే 7-8 years లో కూడా సివిల్ కు మంచి ఫ్యూచర్ ఉంది. తప్పకుండా సివిల్ తీసుకోవచ్చు మీరు. ఏరోనాటికల్ కూడా బాగుంటుంది, కానీ ఏరోనాటికల్ ఆఫర్ చేసే కాలేజెస్ తక్కువ ఉన్నాయి. మీ ర్యాంకుకు ఏరోనాటికల్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువనే ఉందండి. థ్యాంక్ యూ షర్మిల గారు. కృష్ణమూర్తి గారు చాలా థ్యాంక్ యూ అండి. మా స్టూడియోకి వచ్చి చాలా విలువైన సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరింత సమాచారం కావాలనుకున్నారు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా apmset.nic.in, మరొకసారి చెప్తున్నాను, apmset.nic.in. ఈ వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళాలనుకున్నారు ఖచ్చితంగా ఈ వెబ్సైట్ చూస్తే మరింత సమాచారం తెలుసుకోవచ్చు అని కృష్ణమూర్తి గారు తెలియజేస్తున్నారు. ఇవి చర్చాంశాలు. కీప్ వాచింగ్ స్టూడియో N.